బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే సుధాకర్ స్పందించారు. అనారోగ్యంతో హైదరాబాద్లో ఉన్న మాజీ ఎంపీ సురేష్ ను అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరమేందని మండిపడ్డారు. 3 ఏళ్ల క్రితమే పోలీసులు చట్టపరమైన చర్యల్ని తీసుకున్నారన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి రాగానే దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టినా చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. అనుమానితుడిగా ఓ మాజీ ఎంపీ గారిని అత్యంత అవమానకరంగా హైదరాబాద్లో అనారోగ్యంతో భుజానికి ఆపరేషన్ కోసం వెళ్లిన వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి రాజకీయాలంటే అక్రమంగా కేసులు పెట్టడం, దౌర్జన్యంగా ఈడ్చుకురావటం, కనీసం మాజీ పార్లమెంటు సభ్యుడన్న గౌరవం కూడా ఆయనకు ఇవ్వకుండా, నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడయ్యా, కనీసం వెళ్ళి చూసొస్తానని అడిగినా కూడా గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతిమలాడుతున్నా కూడా కాలు ముందుకు వేయనీయలేదు. కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానిలేదు. అంటే అంటరానితనం, మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కుమొక్కులేని ఈ రాష్ట్రంలో మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ విన్నవిస్తున్నాం.